సినిమాకి తీసుకెళ్ళమంటారు, ఏ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమంటారని నీట్గా తయారొచ్చి ఆ కారు ఎక్కువ అన్నారంట. కారుకి పోనీ పోనీ అంటే, సార్ పబ్బులు అటువంటి ఇటు పోనీవయ్య అని చెప్పి మీ ఊర్లో చెత్త ఎత్తే విధానం చూపించు అన్నాడంట. చెత్త సింగపూర్ని ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు అన్నారంట. సింగపూర్లో డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుందో చూపించు అన్నారంట. సింగపూర్లో ల్యాబర్ ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు. తెల్లవారు 4 వరకు ఆయన చెప్పుకొని సింగపూర్ మొత్తం చూసుకొని ఇట్లా మా హైదరాబాద్ తయారు చేయాలయ్యా, ఇట్లా చేస్తానని వచ్చి పడుకున్నారట. ఆ రోజే ఆయన భవిష్యత్తు గురించి అంత ఆలోచించిన వ్యక్తి ఆయన. ఏ రోజు కుటుంబం కోసం ఆలోచించలేదు, ఏ రోజు తన స్వార్థం కోసం ఆలోచించలేదు, ఏ రోజు ఆయన కుటుంబం బావబామర్దులకు భవిష్యత్తు ఇద్దామని ఆలోచించలేదు. తెలుగు ప్రజలకు భవిష్యత్తు ఇద్దాం, తెలుగు వాడిని ఎక్కడో పెడదాం, తెలుగు వాడిని ప్రపంచాన్ని శాసించే విధంగా తెలుగు యువతను తయారు చేద్దాం, తెలుగువాడు ఎవరి మీద ఆధారపడకూడదు. ఒకప్పుడు దివిసీమ తుఫాన్ వస్తే ఆ రోజు వ్యవసాయం చేసుకునే కుటుంబంలో ఎట్లా బతకాల, బిడ్డల్ని ఎట్లా చేయాలని బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉండేవారు. వాళ్ళందరికీ భగవంతుడు రూపాయన చంద్రబాబు నాయుడు వచ్చి ఐటీ రంగాన్ని తీసుకొచ్చి చదువుకొని ఈరోజు ఒక్కొక్కరు లక్షలు కోట్లు సంపాదిస్తూ బ్రహ్మాండంగా బతున్నారంటే అది చంద్రన్న దయ కదా.